గీత మా ఫౌండేషన్ ప్రెసిడెంట్ నేను. అయితే ఒక 20 ఇయర్స్ ఫ్రమ్ ద పాస్ట్ 20 ఇయర్స్ వీ హ్యావ్ బీన్ రెండరింగ్ ద సర్వీసెస్ టు ది పూర్ అండ్ నీడీ. ఎవరైతే బీద వాళ్ళకు ఉంటారో మేము సర్వీస్ ఇస్తున్నాము. అందులో భాగంగా మెయిన్ ఇష్యూ వచ్చేసేసి ఇక్కడ మెదక్ కలెక్టరేట్ ఆఫీస్ ముందు ఈ వికలాంగులు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, సమస్యలతో ఉన్న వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు. మెయిన్ గేట్ దగ్గర ఏదైనా షెల్టర్ లేదండి. నేను ఇప్పటికీ 3వ రౌండ్ ఇది పెట్టడం, ఇది రిక్వెస్ట్ చేయడం కలెక్టర్ గారికి, కొత్త కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాను. ఈరోజు మా ఎమ్మెల్యే గారికి కూడా ఇస్తాను. వర్షం పడితే కష్టం, అక్కడ నిలవలేరు, ఎండకు నిలవలేరు, ఒక చెట్టు లేదు, ఒక షెల్టర్ లేదు, తాగదామంటే నీళ్ళు. అక్కడ నుంచి వికలాంగులు ఇక్కడ దాకా రావాలంటే నడుచుకుంటూ రాలేరు. ప్రైవేట్ వెహికల్స్ ఉండేంత స్తోమత ఉండదు వాళ్ళకి. అక్కడ నుంచి ఈ వ్యాన్స్, ఎలక్ట్రిక్ వ్యాన్స్ ఒక 2 పెట్టినా కూడా బాగుంటుందని మేడం గారికి అడిగినాను. జేసీ గారికి కూడా కలిసినాను. చూస్తామని పరిశీలి చేస్తామని చెప్పినారు. మళ్ళీ ఇటువంటి చూడండి, ఇతనికి ఇల్లు లేదు, 2 ఇయర్స్ నుంచి తిరుగుతూ ఉన్నాడు. 2 ఇయర్స్ నుంచి ఇంట్లో ఫ్యామిలీ అంతా హ్యాండిక్యాప్డే. వీళ్ళు అంటే వీళ్ళు ఎక్కడ వస్తారు, వాళ్ళు అఫోర్డ్ కాదు. ఒక ఆటో పట్టుకొని ఆటో తీసుకొని వచ్చేసి ఇక్కడికి ఆటోలో వచ్చేసి కలెక్టర్ దగ్గరికి రావాలన్నా కూడా వాళ్ళ దగ్గర స్తోమత లేదు. అటువంటిప్పుడు బస్సులో దిగుతారు. బస్సులో దిగితే ఒక వర్షం పడింది అనుకో, ఎక్కడ ఉంటారు వాళ్ళు? అక్కడ షెల్టర్ లేదు. పోయేటప్పుడు టువర్డ్స్ రామాయంపేట పోయడానికి కూడా, ఒక రామాయంపేట కాదు, ఎన్నో విలేజెస్ ఉన్నాయి, ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు. పోయడానికి కూడా అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది, ఆటో కానీ బస్ కానీ. ఒక బస్సు ఆపుతారు అనుకోండి, రిక్వెస్ట్ చేస్తే ఆపుతారు. ఒక వికలాంగుడు అక్కడ నిలబడి వెయిట్ చేసేంత కష్టం, ఎంత కష్టం ఉంటుంది. దయచేసి ఇది ప్రభుత్వం వారు, కలెక్టర్ వారు చూసి క్షుణ్ణంగా పరిశీలించి ఇమీడియట్గా ఒక 2 షెల్టర్స్ అయితే కట్టాలా. వాటర్ ఫెసిలిటీ చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ. ఇంకొకటి ఏంటంటే, ఎవరన్నా వాలంటీర్గా ప్రజాప్రతినిధులు అయినా కూడా కట్టొచ్చు అక్కడ 2 షెల్టర్స్. వాళ్ళ పేరు మీద కూడా ఎక్కడెక్కడో మెమోరియల్ వాళ్ళ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ 2 షెల్టర్స్ కడితే, 2 బస్ షెల్టర్స్ కడితే వాటర్ ఉండాలా. అక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలంటే దాదాపు 1.5 ఫర్లాంగ్ ఉంటుంది ఇక్కడ ఈ లోపలికి రావాలంటే. ప్రైవేటు వెహికల్స్ డబ్బులు కట్టలేరు వాళ్ళు. ఒక 2 ఎలక్ట్రికల్ క్యారియర్స్, ఆటోలు కానీ క్యారియర్స్ ఉంటాయి ఎలక్ట్రిక్. ఇప్పుడు అన్ని ఆఫీసులలో ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉన్నాయి. ఇంత ఎమర్జెన్సీ ప్రజావాణిలో మాత్రం ఖచ్చితంగా చూనికి అంటే రానికి సౌకర్యార్థం ఉంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.